హాయ్ అండి. ఈ కారప్పొడి ఏమిటి అనుకుంటున్నారు? మీరైతే ఇది ఉసిరికాయ కారప్పొడండి. మనకు నోరు బాగోనప్పుడు, ఏమి తినబుద్ధి కానప్పుడు, మన ఇంటిలో ఈ ఒక్క కారం ఉంటే చాలండి. కడుపు నిండా అన్నం కూడా తినేయగలం. అంతేకాకుండా ఈ కారప్పొడి చేసేటప్పుడు నేనొక చిన్న మిస్టేక్ చేశానండి. అది గాని మీరిప్పుడు ఈ కారప్పొడి చూస్తున్నారు కదా! మీకు గాని అర్థమైతే మీరది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోలో నేను అది ఏం చేశానో కూడా మీకు వివరంగా నేను చెప్తాను. ఎందుకంటే అలా మిస్టేక్ చేసినా కూడా ఇదైతే ఎంత రుచిగా ఉందోనండి. ఇది చాలా బాగుంది. జ్వరం వచ్చినా, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ ఒక్క కారం ఉంటే చాలండి. ఇంకా ఏ కూరతో కూడా పని ఉండదనమాట. వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యేసుకొని తింటే అబ్బబ్బబ్బా! ఇంకెంత మధురంగా ఉంటదో నండి. అంతేకాకుండా ఈ యొక్క ఉసిరికాయలైతే మనకు సంవత్సరానికి ఒక్కసారే దొరికాయి. ఇప్పుడైతే సంవత్సరం మొత్తము కూడా అవి దొరుకుతూనే ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఉసిరికాయలు తెచ్చుకొని ఈ విధంగా చేసుకోండి. నేనైతే పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఏ మాత్రము కూడా తడి ఉండకూడదండి. తర్వాత వాటి నుంచి గింజలు నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గింజలు ఇక్కడ ఉంటే ఈ కారప్పొడికి బాగోవండి. అందుకని గింజలు నేను ఇక్కడ సపరేట్‌గా చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. అన్నీ కూడా మనం కట్ చేసుకొని గింజలు సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా ఆ ముక్కలో పల్స్ మోడులో బరకగా గ్రైండ్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ నేను మిస్టేక్ చేశాను అన్నాను కదా! అది ఏమిటంటే కూసేపు మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి. నేనైతే వెంటనే కారపొడి చేసేసి ఉన్నాను. అది కొంచెము ముద్దగా ఉంది. ముద్దగా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ అయితే సూపర్ అండి. చూపించిన విధముగా మీరు కారప్పొడి తీసుకోండి. చేసుకొని ఒక్కసారి దాని రుచి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. మీ కారానికి సరిపడే విధంగా ఎండుమిరపకాయలు తీసుకోండి. నేనైతే 10, 15 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అవి గోల్డ్‌గా చక్కగా మాడిన కలర్‌గా రాకుండా ఒక మాదిరిగా అవి ఏగినట్లు తీసుకోండి. ఆ తర్వాత కరివేపాకు వేసినప్పుడు బాగా ఏగిపోతాయండి. ఆ 2 కూడా వేగాలి. మంచిగా వేగిన తర్వాత అవి ఒక దాంట్లోకి మీరు తీసేసుకోండి. తీసేసుకొని చక్కగా ముందుగా మీరు నేనైతే ఇక్కడ మిక్సీలో కొడుతున్నానండి. మీకైతే కొంచెం ఓపిక ఉంటే రోటిలో దంచుకోండి. ఇంకా రుచి అద్భుతంగా ఉంటది. నాకైతే వీలు లేదు కాబట్టి నేనైతే మిక్సీలో దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 2, 3 స్పూన్లు మినపగుళ్ళు తీసుకున్నానండి. అవి సిమ్‌లో చక్కగా వేగిపోవాలండి. అవి మనం మినుములు సున్నుండలకు ఏ విధంగా ఏపుకుంటామో ఆ విధంగా రావాలండి. ఆ తర్వాత పావు స్పూను మెంతులు తీసుకున్నానండి. ఒక స్పూను ధనియాలు తీసుకున్నాను. అవి కూడా చక్కగా వేగనియండి. తర్వాత నేను కొంచెం జీలకర్ర తీసుకున్నానండి. 2, 3 స్పూన్లు జీలకర్ర తీసుకోండి. జీలకర్ర చాలా మంచిది ఆరోగ్యానికి. జీలకర్ర మనం ఎంత వాడితే అంత మంచిదండి. ఆ తర్వాత 4, 5 స్పూన్లు నేనైతే నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అవి ఒక్కొక్కటిగా మనం తినం కాబట్టి మనం కారపొడి చేసుకున్నప్పుడు ఇవన్నీ కలిపి ఈ విధంగా మనం వేసుకుంటే అవి ఒక్కొక్క ముద్దకి ఆ పోషకాలన్నీ కూడా వెళ్తాయండి. ఆ తర్వాత మరలా నేను ఆ మూకుడు పెట్టుకున్నానండి. పెట్టుకొని కొంచెము నూనె వేసుకున్నానండి. నూనె వేసుకున్న తర్వాత ఎక్కువ నూనె పట్టదండి. కొంచెం నూనె చాలండి. ఆ నూనె తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఆ యొక్క ఉసిరికాయ ముక్కల్ని చక్కగా మనము అవి దాంట్లో ఉన్న చెమ్మ మొత్తము కూడా పోయేటట్టు చేయండి. నేనిక్కడైతే చిన్న మిస్టేక్ చేశానండి. అది నేను ఆరబెట్టలేదు.
ఎందుకంటే ఇది నేను పావు కేజే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ రోజులేం ఉండదండి. అందుకని నేనిక్కడ ఆరబెట్టలేదు. మీకైతే కొంచెం సమయం ఉంటే చక్కగా ఆ ఉసిరికాయ ముక్కలు ఒక గంట సేపు ఎండన గాని, ఫ్యాన్ గాలి కింద కానీ చక్కగా మీరు ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత అవి పొడిగా అయిన తర్వాత మీరు ఈ విధంగా వేపుకున్నారంటే ఏ మాత్రము కూడా ముద్దగా ఉండదండి. నాకైతే లైట్‌గా ముద్దగా ఉంది. కానీ రుచి అయితే చాలా చాలా బాగుందండి. అవన్నీ చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీలో కొంచెం మనం ఉప్పు రుచికి సరిపడే విధముగా ఉప్పేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పెద్దవి 2 ఎల్లుల్లిపాయలు ఒలుసుకున్నానండి. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి. కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. ఆ యొక్క ఉసిరికాయలకున్న వగరు మొత్తము కూడా ఆ బెల్లం వల్ల పోయిద్దండి. మీరు బెల్లం వేశారని చెప్తే గాని ఎవ్వరికీ కూడా తెలీదండి. అవి చక్కగా మిక్సీ పట్టేసుకోండి. మనకైతే ఆ కారపొడి ఎంతో విధిగా ఉంటదండి. నోరు బాగోనోళ్ళకు కూడా ఇది చాలా చాలా నచ్చిద్దండి. ఎందుకంటే ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా అంత చక్కగా ఈ కారప్పొడి ఉంటదండి. ఈ కారప్పొడి మరింత రుచి రావటానికి నేనైతే తాలింపు పెట్టుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ నూనెతో కాకుండా నెయ్యితో తాలింపు పెట్టుకుంటున్నాను. నెయ్యి నచ్చని వారైతే దాన్ని మీరు నూనెతో తాలింపు పెట్టుకొని చూడండి. ఇక్కడ మరొక 10, 15 ఎల్లుల్లిపాయలు నేను చితక్కొట్టుకొని వేసుకున్నానండి. అవి బాగా కొంచెం వేగిన తర్వాత మనము ముందుగా ఆవాలు, జీలకర్ర కూడా దాంట్లో వేపుకోవాలండి. అవి వేగిపోవాలి. చిటపట అంటా కూడా అవి చక్కగా వేగాలండి. ఎందుకంటే ఎవరైనా కారప్పొడి ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత మినపప్పు, పచ్చెనపప్పు కూడా నేను తీసుకున్నాను. ఈ తాలింపు మొత్తము కూడా సిమ్‌లోనే ఉంచుకోండి. అర స్పూను నేను పసుపేసుకున్నానండి. కొంచెం ఇక్కడ ఇంగువ మళ్ళా కూడా నేను వేసుకుంటున్నాను. తాలింపులు మరలా కూడా మనం ఇంగువ వేసి తాలింపు పెట్టినప్పుడు చాలా బావుంటదండి. 2 ఎండుమిరపకాయలు నేను గిల్లుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవి మొత్తము కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న మిక్సీ పట్టిన ఆ యొక్క కారప్పొడిని దీంట్లో వేసుకొని ఇంకా ఏ మాత్రము కూడా తడి లేకోకుండా మరలా అదంతా కలిసేటట్టు ఒక్కసారి మీరు మొత్తం కూడా కలుపుకోండి. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మీరు చేసుకోండి. ఎంతో రుచిగా ఉందండి. మనకు ఉసిరికాయలు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటున్నాయి. మనకి ఎప్పుడు కారం చేసుకోవాలి, తినాలి అన్నప్పుడు మీరు కొంచెం ముందుగా వాటిని ఆరబెట్టుకొని చక్కగా మీరు చేసుకోండి. ఎంతో రుచిగా అద్భుతంగా ఉన్న ఈ కారపొడి మీకు నచ్చిందండి? లైక్ చేయండి.